బేసిక్గా ఏ సినిమాలో అయినా హీరోని చూసి విలన్స్ గజగజలాడిపోవాలి. కానీ విలన్ చూసి హీరో గజగజలాడే అనుకో, ఆ సినిమా సజీవ సమాధి అయిపోతుంది. శక్తివంతమైన సినిమాలు, శక్తివంతమైన హీరో క్యారెక్టర్లు అంటే ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హాయ్ హలో రివ్యూ నాగు ప్రేక్షకులకు నమస్తే. నేను మీ నాగు పర్వతిరెడ్డి. ఈరోజు నేను ధనుష్ హీరోగా డైరెక్టర్గా తన 50th మూవీ రాయన్ సినిమా ట్రైలర్ రివ్యూ కోసం నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమాని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఏఆర్ రెహమాన్ దీనికి మ్యూజిక్ అందించారు. ట్రైలర్ బిగినింగ్లో ఒక క్యారెక్టర్ హీరోని కూర్చోబెట్టి, ఈ అడవిలో ప్రమాదకరమైన జంతువులు ఏంటో తెలుసా అంటే, చిన్నపిల్లవాడైన రాయన్ హీరో, ధనుష్ క్యారెక్టర్ హీరో తెలుసు సింహం అంటాడు. కానీ ఈ అడవిలో ప్రమాదకరమైన జంతువు పులులు సింహాలే కావచ్చు, కానీ వాటికన్నా ప్రమాదకరమైన జంతువు ఇంకోటి ఉంది, అదే తోడేలు. సింహానికి ఎదురుగా వెళ్తే సింహమే గెలవచ్చు, కానీ తోడేలు నక్క జిత్తుల మాదిరి ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసి సింహాన్ని కూడా తోడేళ్ళు ఓడించగలవు అని చెప్తే హీరో వింటూ ఉంటాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ పెద్ద మనిషి క్యారెక్టర్ హీరోకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ సొసైటీలో ఉన్నటువంటి విలన్స్ని ఎదుర్కోవాలంటే తోడేలు స్వభావంతో అదును చూసి దెబ్బ కొట్టాలి అనేలా హీరోకి నేర్పిస్తూ ఉంటాడు. అది హీరో వింటూ ఉంటాడు. ఇందులో విలన్ పాత్రధారిలా కనిపించిన ఎస్ఏ సూర్య హీరో గురించి, వాడి పెద్ద మగోడా, ధైర్యశాల, దమ్మంటే ఇక్కడ రమ్మను అని పెద్దగా అరుస్తుంటాడు. తన ఆక్రోశాన్ని వెలగక్కుతూ ఉంటాడు. ఇందులో శివంజీ బృందావల్ని డైరెక్టరు సెల్వ రాఘవన్ వస్తాడు అనగానే హీరో పవర్ఫుల్ ఎంట్రీ, బ్రహ్మరాక్షసులోకి వస్తాడు, దహనం చేస్తాడు అనగానే ధనుష్ విహంగ వీక్షణం చేస్తాడు. కత్తులతో విలన్స్ని అతి కిరాతకంగా కొట్టి చంపే షాట్స్ అద్దరిపోయినాయి. ఇక్కడ ఈ ట్రైలర్లో లాస్ట్ షాట్ ఏంటంటే, పోలీస్ స్టేషన్లో హీరో ధనుష్ ఉంటాడు. ఎస్ఐ, ఏమయ్యా రాయన్ ఏం చేసావేంటి, వాడు కేశానికి తీసుకున్నాడు అనగానే రాయన్ కట్ చేస్తే విలన్స్ని అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ వినయంగా, సార్ నేనేం చేయలేదు సార్, జస్ట్ బతివాలండి సార్ అనగానే మళ్ళీ అక్కడ కొడతా ఉంటాడు. అంటే ఏంటి? హీరో క్యారెక్టరేషన్ ఎలా కనపడుతుంది మనకి? ఒక నక్క జిత్తులు లాంటి తోడేలు స్వభావంతో హీరో ఉన్నాడు ఈ కథలో అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఈ ట్రైలర్లో కథ మనకి ఏమర్థమవుతుందంటే, సొసైటీలో పులుళ్ళు సింహాలు లాంటి విలన్స్ ఉంటారు. వాటికి డైరెక్ట్గా ఎదురుగా వెళ్తే అవే గెలుస్తాయి. కానీ తోడేలు పులులు సింహాల కన్నా ప్రమాదకరమైంది. తోడేలు స్వభావంతో ఆ సొసైటీలో విలన్స్ అనే సింహాలను, రౌడీలను అంతమొందించాలంటే ఒక జిత్తుల మారితనంతో అదును చూసి దెబ్బ కొట్టాలి, చంపాలి అనే క్యారెక్టర్లో మన ధనుష్ కనిపించబోతున్నాడు. ఇందులో ధనుష్ని విలన్స్ని గజగజ వణికిచ్చి చంపే క్యారెక్టర్లో మనం చూడబోతున్నాం. డైరెక్టర్ ధనుష్ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడంటే చాలా డేంజర్లో పడతాడు. అంటే ఏంటి? పులులు సింహాలు లాంటి విలన్స్కి హీరో డైరెక్ట్గా దొరికి కథమైపోతే హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం కూడా నేలమట్టం అయిపోయి సినిమా షెడ్కి వెళ్ళిపోద్ది. అలా కాకుండా సినిమాలో ధనుష్ క్యారెక్టరు, హీరో క్యారెక్టరు అత్యంత పవర్ఫుల్గా ఉంటూ తోడేలులాగా నక్కజిత్తులు తెలివితేటలతో విలన్స్ని అంతమొందించే విధంగా క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళగలిగితే, ఇది క్యారెక్టర్స్ ఎక్కడ పడకుండా విలన్స్ని చంపగలిగితే సినిమా గ్యారంటీ హిట్. ఒక రైటర్గా పక్కాగా చెప్తున్నా, సినిమా గ్యారంటీ హిట్. కావాలంటే మీకు బాండ్ రాసేస్తాను నేను. ఈ విషయంపై మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓవరాల్గా ట్రైలర్ మాత్రం బాగుంది. ఎందుకంటే బాగుంది అని చెప్పాలి. ట్రైలర్లో ఫోటోగ్రఫీ కానీ, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ, మిగతా సీక్వెన్స్ అన్నీ బాగున్నాయి. సో ఏ సినిమాలో అయినా హీరోని చూసి విలన్స్ గజగజలాడిపోవాలి. కానీ విలన్ చూసి హీరో గజగజలాడే అనుకో, ఆ సినిమా సజీవ సమాధి అయిపోతుంది. శక్తివంతమైన సినిమాలు, శక్తివంతమైన హీరో క్యారెక్టర్లు అంటే ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మహేష్ బాబు ఒక్కడు, పోకిరి, మిర్చి, ప్రభాస్ మిర్చి, ఛత్రపతి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ దరిద్రం లేండి, దాని పక్కన పెడదాం. నెక్స్ట్ బాలకృష్ణ సినిమాలు చెప్పాలంటే సింహ, అఖండ,
అల్లు అర్జున్ పుష్ప, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ సినిమాలు ఉన్నాయి. సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరో క్యారెక్టరైజేషన్లను అత్యంత శక్తివంతంగా చూపించి తీరాలి. ఇది శాసనం, దీనికి ఎదురులేదు. అలా కాదని ఎవడన్నా దీనికి ఎదురెళ్ళాడనుకో, వాడు గొయ్యి తవ్వుకోవటమే. అంటే ఏంటి, హీరోలను బలహీనంగా చూపిస్తే వాడు గొయ్యి తీసుకోవటమే, ఇంకా వేరే దారి లేదు. దిస్ ఈజ్ ఫండమెంటల్ ఆఫ్ స్టోరీ రైటింగ్. నా వీడియో మీకు నచ్చితే రివ్యూ నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ బటన్ నొక్కండి. ఫర్దర్గా నా వీడియోలన్నీ మీకు చేరుతాయి. ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నాగు పర్వతరెడ్డి సైనింగ్ ఆఫ్.